హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికి కూడా ఇది శుభవార్తనాలో లేకపోతే అశుభవార్తనో నాకు తెలియదు, కానీ కొన్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను 28th రోజే ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మొదటి వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవార్డింగ్ ఆఫ్ ది ఇంటర్నల్ మార్క్స్ సిస్టమ్స్ని క్యాన్సిల్ చేసింది. అంటే ఇంతవరకు కూడా మనం మీ అందరికి తెలిసిందే, స్కూళ్ళల్లో 10th క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్కి 20 మార్కులు లెక్క 120 మార్క్స్ స్కూల్ అవార్డు చేసేది ఇంటర్నల్ మార్క్స్ అని చెప్పేసి. ఆ ఎఫ్ఏ మార్క్స్ ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం వల్ల 120 మార్క్స్ వచ్చేది. వీళ్ళಲ್ಲಿ ఎగ్జామ్స్ 480 మార్క్స్కే రాసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంటర్నల్ మార్కింగ్ సిస్టమ్ని మొత్తానికి క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. చేసి 100 మార్క్స్ మొత్తం కూడా ఎక్స్టర్నల్. అంటే ఇంతకుముందు ఒకసారి ఇక్కడ జూమ్ చేసి చూపెట్టినాను. ఇంతకుముందు ఇంతకుముందు సబ్జెక్ట్కి 6 సబ్జెక్ట్స్ మనకు ఉంటుండే. సో ఈ 6 సబ్జెక్ట్స్కి ఏమవుతున్నాయంటే 20 మార్క్స్ 20 మార్క్స్ 20 ఈ 6 సబ్జెక్ట్స్కి ఈ 120 మార్క్స్ని మనము ఇంటర్నల్ మార్క్స్ అంటుండే. సో ఇవి స్కూల్ ఇచ్చేదన్నమాట ఇంటర్నల్స్. సో రిమైనింగ్ ఎగ్జామ్ పేపర్కి 80 80 80 80 80 80 మార్క్స్ ఎగ్జామ్ రాస్తుండే. ఇది 480 మార్క్స్. సో ఇందులో పాసింగ్ మార్క్స్ 35 అయినప్పుడు ఏం చేసిరంటే ఎక్స్టర్నల్లో 28 మార్క్స్ రావాలి, ఇక్కడ 7 మార్క్స్ రావాలి, మొత్తం 35 మార్క్స్ చేసేవాళ్ళు ఇంతకుముందు. సో ఇవాళ ఇప్పుడైనటువంటి ఇచ్చినటువంటి జియో నంబర్ ఆర్డర్ ప్రకారంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నల్ మార్క్స్ సిస్టమ్ని మొత్తానికి రద్దు చేసి ఎక్స్టర్నల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది అదే రోజు. ఏంటంటే అది విత్ రెఫరెన్స్ సబ్జెక్ట్ ఐ ఆమ్ టు ఇన్ఫార్మ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ సెడ్ దట్ ఎవ్రీ ఇయర్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి మెయిన్ ఆన్సర్ షీట్ ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. 4 పేపర్స్ ఇచ్చేవాళ్ళు, బుక్లెట్ ఇచ్చేసి ఏం చేసేవాళ్ళంటే అడిషనల్ షీట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ కట్టేవాళ్ళు అడిషనల్ షీట్స్ పినప్ చేసి. సో అది కూడా ఈసారి క్యాన్సిల్ చేసి ఏం చేస్తారంటే దాదాపుగా మీకు ఇక్కడ 12 పేజెస్ అంటే 24 పేజెస్ బుక్లెట్, అంటే ఇంతకుముందు సింగిల్ పేపర్స్ అడిషనల్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు ఎగ్జామ్ హాల్లో, అది క్యాన్సిల్ చేసి 24 పేజెస్ బుక్లెట్ సింగిల్ బుక్లెట్ ఇస్తున్నామండి ఈసారి. ఆ సింగిల్ బుక్లెట్లో మీరు ఆన్సర్ షీట్స్ రాయాలి. అదొకటి. ఫిజిక్స్ అండ్ బయాలజీకి మాత్రము 12 మార్క్స్ ఈచ్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించిన జియో ఆర్డర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈసారి 10th క్లాస్లో రెగ్యులర్ 10th క్లాస్లో సమూలమైనటువంటి మార్పులు జరిగినాయి. ఇంటర్నల్ మార్క్స్ లేవు. పిల్లలు ప్రాజెక్ట్స్ పైన ఒత్తిడి పడి ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 100 మార్క్స్ పేపర్ అక్కడ మీరు రాయాల్సిందే. నెంబర్ 1 పాయింట్. ఎగ్జామినేషన్ పాయింట్లో మీకు అడిషనల్ షీట్ ఇచ్చేవాళ్ళు, అడిషనల్ షీట్ తీసి 24 పేజెస్ బుక్లెట్ ఇస్తున్నారు. ఫిజిక్స్ బయాలజీ 50 మార్క్స్ కాబట్టి వారికి 12 పేజెస్ ఇస్తున్నారు. సో ఇది రెండు కూడా ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ ద్వారా 28th అంటే నిన్న రిలీజ్ జియో కాపీలు ఇవి ఈ రెండు కూడా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి జియో కాపీలు కూడా మీకు ఉంటాయి, చదవండి. నేను కాల్ పోస్ట్ రూపంలో పెడతాను. జియో కాపీస్ చదువుకోండి, మీ పిల్లలకి అందరికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.